సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఉమ్మనీరు గురించి అయితే మనం చాలా వీడియోస్ షేర్ చేసుకున్నాము. అండ్ బేబీ మూమెంట్స్ గురించి కూడా చాలా రకాలుగా వీడియోస్ అనేవి షేర్ చేసుకున్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒకవేళ ఉమ్మనీరు 8 సెంటీమీటర్స్కి లోపు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ బిడ్డ ఎలాంటి ఇబ్బందులు పడుతుంది అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ ఉంటుందండి. సో ఉమ్మనీరు అనేది చాలా ఇంపార్టెంట్ బేబీ కదలికలకి. 6 మంత్స్ నుంచి మనకి ఉమ్మనీరు ఉండడం వల్లనే బేబీ మూమెంట్స్ అనేవి కరెక్ట్గా ఇస్తూ ఉంటుంది. అండ్ ఉమ్మనీటి ద్వారానే మనకి బిడ్డకి పోషకాలు అనేవి అందుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ నీటిలోనే బేబీ కదులుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఉమ్మనీరు అనేది 8.0కి లోపు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. వీళ్ళకి బాగా ఆయాసం అనిపిస్తూ ఉంటుంది, పొట్ట చిన్నగా అయిపోతూ ఉంటుంది, అండ్ బాగా ఆయాసము, అండ్ కొద్దిసేపు నడిచినా కానీ అలసిపోవడము, అండ్ దాని తర్వాత స్టమక్ మొత్తం కూడా బాగా టైట్గా పట్టేసినట్టుగా అవుతూ ఉంటుంది. అండ్ పొట్ట చాలా పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. అబ్డామినల్ పెయిన్ వస్తుంది, అండ్ లోపల కూడా ఏదో రకమైన నూలి నొప్పిలాగా ఇలా వేస్తూ ఉంటుంది. సో ఇలాంటి పెయిన్ అంతా కూడా ఉంటుంది, అండ్ బిడ్డ కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో మీకు ఉమ్మనీరు అనేది కరెక్ట్గా ఉంటేనే మీరు బాగుంటారు అండ్ బేబీ బాగుంటుంది. సో మీకు ఉమ్మనీరు తక్కువ ఉండడం వల్ల బిడ్డ మూమెంట్స్ ఇవ్వడానికి రాదు, అండ్ అందాల్సిన పోషక విలువలన్నీ కూడా అందవు. సో వెయిట్ చాలా వరకు ఉన్న వెయిట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట బేబీది. అండ్ గ్రోత్ అవ్వడానికి కూడా అక్కడ చాయిసెస్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే మనకి ఉమ్మనీరు ఎప్పుడైతే ఉమ్మనీరు బాగుంటుందో ఆ టైంలోనే బేబీ కదలికలు బాగా ఇస్తూ ఉంటుంది, అండ్ బేబీ ఫుడ్ అనేది మంచిగా అందుతూ ఉంటుంది, పోషకాలన్నీ కూడా బాగుంటాయి అన్నమాట బేబీకి. సో అన్ని రకాలుగా బేబీ గ్రోత్ అవ్వాలి అండ్ బేబీ హెల్తీగా ఉండాలి అండ్ హ్యాపీగా మూమెంట్స్ ఇస్తూ హ్యాపీగా ఉండాలి అని అంటే ఉమ్మనీరు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఉమ్మనీరు లేకపోతే ఇంత బాధపడుతుంది బేబీ, అండ్ ఎదుగుదల అనేది ఆగిపోయే అవకాశం ఉంది, అండ్ హార్ట్ బీట్ కూడా ఒకానొక టైంలో ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఉమ్మనీరు అనేది చాలా డేంజర్. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. అందుకే మీరు ఉమ్మనీరు అనేది 8 నుంచి 20 లోపు లేదా 18 లోపు అయినా మీరు ఉమ్మనీరు ఉండేలాగా చూసుకుంటే మాత్రం బిడ్డ బాగుంటుంది అండ్ మీరు కూడా బాగుంటారు. మీకు ఎలాంటి పెయిన్ రాదు. ఒకానొక టైంలో ఆ ఉమ్మనీరు కొంచెం ఉంటాయి కదా, అవన్నీ బ్లీడ్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది, అండ్ ఉమ్మనీరు కూడా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఉమ్మనీరు విషయంలో. మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటారనేసి మిమ్మల్ని అలర్ట్ చేయడానికి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. సో ఈ వీడియోలో మనము ఉమ్మనీరు పెరగడానికి ఫుడ్ ఐటమ్స్ చెప్పలేదు కదా, అది నేను వీడియో ఐ కార్డ్లో వీడియో అనేది షేర్ చేస్తాను. థంబ్నెయిల్ ఏంటంటే ఉమ్మనీరు తక్కువ ఉండడం వల్ల బిడ్డ ఎలాంటి ఇబ్బంది పడుతుంది అని చెప్పాను, కాబట్టి ఈ వీడియో ఇలా చెప్పాను. ఉమ్మనీరు పెంచుకోవడానికి ఫ్లూయిడ్స్ అండ్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి. సో ఇది క్లిప్పింగ్ మిస్ అయింది కాబట్టి ఉమ్మనీరు అనేది పెంచుకోవడానికి మీరు గంజి తీసుకోవచ్చు, అండ్ జ్యూసెస్ తీసుకోవచ్చు, కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, బార్లీ వాటర్ తీసుకోవచ్చు. ఏదో ఒక రూపంలో ఉమ్మనీరు అనేది పెంచుకోండి. ఇలా పెంచుకోండి. ఒకవేళ పెరగకపోతే ఎంత ట్రై చేసినా ఉమ్మనీరు 8 మంత్స్ లోపు వరకే ట్రై చేయాలి. 8 మంత్స్ తర్వాత పెరగడం చాలా కష్టమవుతుంది. సో మీరు సెలైన్ రూపంలో అయినా ఉమ్మనీరు అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.